హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి క్రీపీ స్టోరీతో అయితే వచ్చానమాట. ఇది 1990s పుట్టిన కిడ్స్కి అయితే అర్థమవుతుంది ఈ స్టోరీ. ఇప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది, బట్ అప్పుడు వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటుంది. సరే, ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఓస్టి రేపురా. చాలా మందికి ఈ పేరు వినగానే ఈ స్టోరీ నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఈ స్టోరీ నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఏపీ అండ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లోని హౌస్ వాల్స్ మీద అండ్ డోర్స్ మీద ఓస్టి రేపురా అనే రాతలు అనేవి ఉండేవి, గుర్తుందా? సో అక్కడ ఉన్న గ్రామస్తులు ఎందుకు ఇలాంటి రాతలు రాసేవాళ్ళంటే తన ఇంటికి ఏ స్త్రీ అయితే వస్తుందో ఆ స్త్రీ ఆ లెటర్స్ని చదివి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఓల్డ్ ఏపీలోనే కాదు, తమిళనాడు, కర్ణాటక స్టేట్లో కూడా ఇలాంటి రాతలు రాసేవాళ్ళు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేవంట. 1990లో కర్ణాటకలోని ఒక విలేజ్లోని జరిగిన రియల్ ఇన్సిడెంటే ఏపీ అండ్ తమిళనాడులో ఇలాంటి రాతలు రాయడం స్టార్ట్ చేశారు అని చెప్పొచ్చు. కర్ణాటకలోని 1990స్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఏంటంటే నైట్ సమయంలో ఒక మంత్రగత్తె రాత్రిపూట వీధుల్లో తిరుగుతూ తలుపులు తడుతుందని, అలాగే బంధువుల వాయిస్తోని వ్యక్తుల పేరును పిలుస్తుందో వాళ్ళు బ్లడ్ వామిటింగ్ చేసుకొని చనిపోతారని అక్కడ ఉండే వాళ్ళు నమ్మేవాళ్ళు. సో ఇలా కొంతమంది చనిపోతే ఇంకొంతమంది మంత్రగత్తె రూపంలో ఉన్న స్త్రీ తన భర్త కోసం నైట్ టైం వీధుల చుట్టూ తిరిగేటప్పుడు ఏదైనా ఫ్యామిలీలోని సింగిల్ మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చింది తన భర్త కాకపోతే అక్కడ అతి కృతకంగా స్త్రీ చంపేస్తుంది. సో దీన్ని ఎలా నిర్మూలించాలని అక్కడున్న గ్రామస్తులు తమ పురాణంలో ఉన్న దాన్ని బట్టి తమ ఇంట్లపై నలేబా అని రాయడం స్టార్ట్ చేశారు. అలా రాయడం వల్ల మంత్రగత్తె అయిన స్త్రీ నైట్ సమయంలో అది చదివి నెక్స్ట్ డే నైట్ మళ్ళీ రావడానికి తిరిగి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ డే నైట్ వచ్చినా కూడా మళ్ళీ రొటీన్ అంటే సర్కిల్ అవుతుంది కదా. సో ఇలా రాసేవాళ్ళు. స్త్రీ ఉంది నిజమా అబద్ధమా పక్కన పెడితే నేను కొన్ని స్పిరిట్స్ బుక్స్ చదివాను. అక్కడ ఆత్మలు మనుషుల్లాగా చదవలేవు అండ్ రాయలేవంట. ఇది కూడా నిజమే కదా అనిపించింది. ఎందుకంటే ఏ మూవీ చూసినా ఎక్కడ చూసినా కూడా ఆత్మలు అనేవి ఎప్పుడు మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అవి బతుకున్నప్పుడు వాటి కోరికలు నెరవేర్చుకోలేకపోతాయో అవి మనుషులు హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటాయి కదా. సరే, మీరందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను ఏం చెప్పొస్తున్నానంటే స్త్రీ ఉందా అని నేను చెప్పలేను, లేదా అని చెప్పలేను. ఎందుకంటే ఒక చిన్న సామెతతో చెప్తాను. అగ్ని లేకుండా పొగ రాదుగా, అలాగే స్త్రీ లేకుండా తన పుకాళ్ళు రావుగా. సో ఈ నిర్ణయం మీకు వదిలేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.